ఈ సిరీస్ టైప్ యాప్టిట్యూడ్ సాల్వ్ చేయాలంటే మనం కొన్ని చిన్న బేసిక్ ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇవి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో 2019లో అడిగినారు. ఇది ఆ ట్రిక్స్ ఏమో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఏ బి సిడిఈ ఇట్లా 5 నెంబర్స్ ఇచ్చి మనకు 6th నెంబర్ కనుక్కోమన్నారు అనుకోండి. ఫస్ట్ సిరీస్లోని రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు రిలేషన్స్ వచ్చేసేసి చాలా టైప్స్ ఉంటాయి. మేజర్గా అడిగే టైప్స్ వచ్చేసేసి ఇప్పుడు ఏ అనే టర్మ్ బి కన్నా డబుల్ ఉందనుకో, బి టర్మ్ ఏ కన్నా డబుల్, అట్లా పక్కన కాన్సిక్యూటివ్ టర్మ్స్ దానికన్నా డబుల్ కన్నా ఎక్కువ ఉన్నాయనుకో, ఖచ్చితంగా సిరీస్ రిలేషన్స్లో మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి యూస్ చేసుకుని మనం దీన్ని సిరీస్ని డిఫైన్ చేసుకోవాలా. అదే దాంట్లోనే కాన్స్టాంట్గా ఇంక్రీజ్ అయిందనుకో వాల్యూస్, ఇప్పుడు ఏ కన్నా బి కొంచెం ఎక్కువ ఉండి దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉండి అట్లా ఉందనుకో, మల్టిప్లికేషన్ అడిషన్ ఇన్వాల్వ్ అయినట్టు. ఇదే సిరీస్లోనే ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇట్లా డిక్రీజ్ అవుతూ వచ్చిందనుకో, ఖచ్చితంగా దీంట్లో ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ అనమాట. అంటే x/y అనే ఫ్రాక్షన్ ఉంటుంది చూడ, ఆ మల్టిప్లికేషన్ వచ్చేసి ఇన్వాల్వ్ అయిన ఉంటుంది దీంట్లో. ఈ ఏ అనేది ఏలో సగం వచ్చేసి బి సగం కన్నా తక్కువ ఉందనుకో, దాంట్లో డివిజన్ ఇన్వాల్వ్ అయినట్లు. సపోజ్ ఇది చూద్దామా ఉండేది 15, 8, 9, 15, 32. ఇక్కడ 15 నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కాన్స్టాంట్గా ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయాలా. 15 అంటే ఏదైనా ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్, లెట్ ఇట్ బి స్టార్ట్ విత్ 1/2. 15 into 1/2 ప్లస్ ఎంత తక్కువ ఉంది 7.5 ఉంటుంది, అంటే 0.5 8కి 0.5 ఈక్వల్ టు 8. 8 into 1/2 సేమ్ 2/2 కాన్స్టెంట్ ఇంక్రీజ్. 4 ప్లస్ 2 to 8, 8 plus 1 9. 9 into 3/2 4.5 1.57 ఈక్వల్ టు 15. 15 into 4/2 అంటే 30. 30 plus 2 32. అంటే నెక్స్ట్ నెంబర్ కూడా సేమ్ 32 into 5/2 ప్లస్ 2.5 వేస్తే రిజల్టెంట్ నెంబర్ వస్తుంది అనమాట. 2 1 2 16, 16 5 80 ప్లస్ 2.5 82.5 ఫస్ట్ ఆప్షన్. సిమిలర్గా ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి 18 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కాన్స్టాంట్ ఇంక్రీజ్ అనమాట, విత్ మైన్యూట్ డిఫరెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కాన్స్టాంట్ ఇంక్రీజ్ అంటే అడిషన్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయినట్టు ఇందులో. 18, 24, 36, 56, 86 డిఫరెన్స్ 6. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ 12, డిఫరెన్స్ 20, 30. అంటే ఈ డిఫరెన్స్ యొక్క రిలేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. 6, 12, 20, 30. ఇక్కడ నుంచి ఇక్కడ 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 డిఫరెన్స్, ఇక్కడ 10. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ వచ్చేస్తే ఖచ్చితంగా 12 ఉండాలి. 6 అంటే 8, 10, 12 కాన్స్టెంట్గా వచ్చింది కాబట్టి 30 plus 12 42. 42 అంటే రిజల్టెంట్ నెంబర్ 86 plus 42 8, 12, 128 ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి సడన్ ఫాల్ అనమాట. మొత్తం అంతా సిరీస్ అంతా డిక్రీజింగ్లోనే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికంటే సగం కన్నా తక్కువ ఉంది. ఇక్కడ కూడా సగం కన్నా తక్కువ, ఇక్కడ కూడా సగం కన్నా తక్కువ. అంటే ఖచ్చితంగా డివిజన్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయినట్టు ఇందులో. 54, 26 అంటే ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇందులో. అంటే డివిజన్ సగం కన్నా తక్కువ కాబట్టి బై 2ని ఇంప్లిమెంట్ చేసుకుందాం మనం. 2 1s 2 triple 1 అంటే ఎంత తక్కువ 110కి 1 తక్కువ, అంటే -1 = 110.
సేమ్ 110 కూడా బై 2 వేసి -1 చేస్తాం. 55 -1 ఈక్వల్ టు 54. సేమ్ 54 కూడా బై 2 27 -1 ఈక్వల్ 26. అంటే రిజల్టెంట్ నెంబర్ కూడా సేమ్ 26/2 -1 వేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది నెక్స్ట్ సిరీస్లో. 2 1 2 3 -1 12. రిక్వైర్డ్ వాల్యూ 12. సేమ్ ఇక్కడ 2 1 1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయింది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్. ఖచ్చితంగా ఇందులో ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయినట్లు. 2 1 1 1.5 3 ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్. లెట్ ఇట్ బి స్టార్ట్ విత్ అంటే బై 2 1/2 ఫ్రాక్షన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. 1/2 1 into 2/2 1 into 3/2 1.5 1.5 into 4/2 1 2 1.5 into 3.0 3.0 into required number 1/2 2/2 3/2 4/2 5/2 5 1 2.5 315 1 3 2 6 7 7.5. ఇక్కడ 26 63 124. ఇది కొంచెం థింక్ చేసి సాల్వ్ చేయాల్సిన సిరీస్ ఇది, ఎందుకంటే 4 ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్సే. 26 63 124 215 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైస్ ఇంటూ 3 కన్నా కొంచెం ఇంటూ 3కి ఈక్వల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 2 కన్నా తక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డబుల్ కన్నా తక్కువ. అంటే ఈ సిరీస్లో మల్టిప్లికేషన్ కానీ ఈ ఫ్రాక్షన్ అడిషన్ ఏది ఇన్వాల్వ్ అయినట్లేదు. ఇట్లాంటి సిరీస్లో అంటే పర్టికులర్ ఒక కాన్స్టెంట్ అంటే 26 కన్నా ఒక కాన్స్టెంట్ నెంబర్కి స్క్వేరింగ్ లేదా క్యూబింగ్, దానికి అడిషన్ మల్టిప్లికేషన్, ఇట్లా ఇది యూజ్ చేసేసి అడిషన్ సబ్ట్రాక్షన్ యూజ్ చేసి పక్క సిరీస్ని ఫైండ్ అవుట్ చేయడం, అది ఇదో మెథడ్. లెట్ ఇట్ బి 26 63 124 215. దీన్ని మనం 27 -1గా రాసుకున్నాం. సేమ్ ఇది కూడా 64 -1 సేమ్ 125 -1 216 -1. మనకి నెంబర్స్ చూస్తే ఐడియా వస్తుంది. 27 64 125 216 అంటే 27 అంటే ఎంత 3 క్యూబ్ -1. ఇక్కడ 64 అంటే 4 క్యూబ్ -1. 125 అంటే 5 క్యూబ్ -1 అంటే 6 క్యూబ్ -1. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి సేమ్ అట్లే 7 క్యూబ్ -1తో ఉంటుంది. 7 క్యూబ్ అంటే ఎంత 49 into 7 63 28 29 30 31 32 34 343 -1 342